ఆత్మని తాకేలాగా ప్రభువా నీ కృప చూపు తండ్రి దేవా. దేవా నిలబెట్టుకొని దేవా దైవజనం నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఏడంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో విత్తుకొనేలాగా బలపరచండి ప్రభువా నాయన. వాక్యం విని గ్రహించుకొని స్పందించి అంగీకరించుకొని దేవా దేవా సంతోషంగా దేవా నూరంతలుగా ఫలించే వాక్యంగా మమ్మల్ని బలపరుచుకుంటారని ఆ వాక్యం గ్రహించుకొని మేము చక్కగా ధైర్యంగా ఎదుర్కొనే వారుగా నిలబడతామని ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు సంత చేసుకుంటారని యేసుక్రీస్తునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించు సుజాతకి ప్రత్యేకమైన వందనాలు. సో నిజంగా ఈ యొక్క సాయంత్రకాల సమయమున దేవుడు మనందరితో కూడా ఆలోచించి ఇచ్చిన ఒక బహు ప్రియమైన ఆత్మీయ మన్నాని ఈ రోజు అందరూ కూడా మనసారా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. సో లోకంలో ఇప్పుడు మనం ఎలాంటి కంట్రీస్ ని టచ్ చేస్తున్నా సరే, ఎటువైపు చూసినా సరే యుద్ధాలు, గొడవలు, మోసాలు ఇవే జరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా దేవుడు అలాంటి తెగుళ్ళు ఏది కూడా మన మీదకి రానివ్వకుండా మనల్ని సక్రమంగా భద్రపరుస్తున్నారంటే మాత్రం ఇది కేవలం ఆయన యొక్క ఉన్నతమైన కృప మాత్రమే. ఆయన ఉన్నతమైన కృప, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క రెక్కల చాటున మనం ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క ఆశ్రయంని మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు సురక్షితంగా క్షేమంగా ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకి ఈరోజు కల్పించాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యంలో మనం సెలవిస్తుండగా దేవుని ఈ రోజు వాక్యంలో కూడా అదే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనకి ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు అయి ఉండొచ్చు, లేదంటే ఇబ్బంది అయి ఉండొచ్చు, లేదన్నా అత్యవసరం అయి ఉండొచ్చు, ఎలాంటి సమయంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని చూచేవాడుగాను, మనం ప్రేమించేవాడుగాను, మనల్ని ఆదరించేవాడుగా ఉన్నప్పటికీ కూడా మనము చాలా మంది లోకంలో సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు లోకం వెంటే పరుగులు తీస్తారు. ఎందుకంటే లోకంలోనే మనకు కావాల్సింది ఉందని. కానీ మన సర్వ సజీవుడైన మన దేవుడు, ఆయన యొద్ద లేనిది ఏమీ లేదు. ఆయనకి తెలియని ఒక ట్రీట్మెంట్ లేదు. ఆయన చేతకాని ఒక సమస్య లేదు. ఒక సమస్యను పరిష్కరించడం లేదు. ఒక పరిష్కారం లేదు. ప్రతి విషయంలో కూడా దేవుడు చాలా చాలా అంటే అన్ని రకాలుగా కూడా ది బెస్ట్ ఎఫర్ట్స్ తోని, ది బెస్ట్ రిజల్ట్స్ తోని ప్రతి ఒక్క మనిషిని కూడా ఆదరించేలాగా దేవుడు తన సంకల్పం చెప్పున మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. సో సర్వము ఈ యొక్క సర్వ సృష్టి మొత్తం కూడా మన యొక్క జీవన మానవాళి యొక్క విధానాలన్నింటినీ కూడా దేవుడే సృష్టించినప్పుడు, మనకి సమస్య వచ్చినప్పుడు మనం దేనికి చూస్తున్నాము, ఎవరిని ఆశ్రయిస్తున్నాము అన్నది ఈ రోజు మన యొక్క మధ్యన వచ్చిన మన హృదయంకి వేసుకున్న ఒక చిన్న ప్రశ్న. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో చేరాలనుకున్న వారు దేవునికి చాలా చాలా సమీపముగా దేవుని యొక్క ఆత్మని పొందుకున్న వారు లాగాను, దేవుని యొక్క ఆత్మీయ జీవితముని మనలో చూపించుకున్న వారు లాగాను, మన దేహములనే దేవునికి ఒక ఇంపైన దేవాలయంగా మార్చుకునేలాగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రత్యేక హస్తములో కూడా చేసిన ప్రతి ఒక్క చేతి పనిముట్టు కూడా దేవుని స్థితించలాగను, దేవుని మహిమపరచలాగను, దేవుని గణపరచలాగను ఉన్నది. కాబట్టి మన యొక్క ఆపత్కాలంలో కూడా దేవుడే మనకు సహాయము అనే విషయాన్ని మనం తెలుసుకొని మనము ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా వాక్యము ద్వారా చూసి మన యొక్క జీవితంలో ఉన్న లోటుపాట్లను, మన జీవితంలో ఉన్న ప్రత్యేక ఉత్తీర్ణతని కూడా దేవుని మహిమపరచలాగా చేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం చేయండి. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. ఎవరన్నా ఒకరు చదువుతారా? స్క్రీన్ మీద కూడా ఎదురైంది. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. హల్లెలూయా. అందరూ చెప్తారా? వాక్యం నమ్మిన వారు ఒకరు ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చదివిస్తున్న ప్రతి ఒక్క వాక్యము కూడా మీ జీవితంలో నెరవేరబోతున్న ఒక మంచి వాగ్దానము. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన కృపలో ఉన్న యొక్క కటాక్షము, ఆయన కృపలో ఉన్నంత సెక్యూరిటీ, ఆయన కృపలో ఉన్నంత ఆ యొక్క ప్రతి ఒక్క చనువు, ఆ కృపలో ఉన్నంత ప్రతి ఒక్క ఆధిక్యత, ఆయన కృపలో ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్య విషయం అన్నింటినీ కూడా మరి ఈ లోకంలో దేనికి కూడా సాటి రాదండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన కృప ఎంతో అమూల్యమైనది. ఈ భూలోకంలో కూడా దాన్ని ఎక్కడ కూడా మనం కొనుక్కోలేనిది, అది మనకు దొరకపట్టింది కాబట్టి, అది కేవలం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి, ఆ కృప వెంబడి కృప మనకి ఉన్నది కాబట్టి దేశాలు కూలిపోతున్నా, రాజ్యాలు కూలిపోతున్నా, రాజులు పడిపోతున్నా, రోగములు వచ్చిపోతున్నా, సునామీలు వచ్చిపోతున్నా, భూకంపాలు వచ్చిపోతున్నా, ఎన్నో తెగుళ్ళు వచ్చిపోతున్నా,
దేశాల మీదకి దేశాలు లేచినప్పటికీ కూడా ఇంకా ఈ రోజు ఈ క్షణము మనం ఈ రకంగా దేవునికి వాక్యముని చాలా చాలా వినసొంపుగా వింటున్నాం అంటే మాత్రం కేవలం ఆయన కృప మన మధ్య ఉండడం మాత్రమే. హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఆయన యొక్క కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మనం ఎప్పుడు కూడా మనం వెళ్తున్న పరిసర ప్రాంతాలని మనం ఎప్పుడు కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం ఎలాంటి ప్రాంతాల్లో తిరుగుతున్నాము, ఎలాంటి మనుషులతో తిరుగుతున్నాం, ఎలాంటి సహవాసం చేస్తున్నాం అని కూడా చూసుకోవాలి. అది నిజంగా మనం వెళ్ళిన ప్రతి స్థలము కూడా అది దేవుని యొక్క రెక్కల చాటును మరుగుపరిచి లాగానే ఉందా, లేదంటే వేరేలా ఉన్నదా అని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అంతిమ దినాల్లో మనల్ని అపవాది మనల్ని ఎప్పుడో కూడా ప్రలోభాలను చెందడానికి ప్రతి విషయంలో కూడా మనల్ని పొరపాటు పడుతూనే ఉంటాడు. మనల్ని ఏ రకంగా తొక్కాలి, ఏ రకంగా మనల్ని ఏ విషయంలో మనల్ని నెట్టివేయాలని ప్రతి విషయంలో కూడా దేవునికి దూరంగా చేసేలాగిన ప్రతి ఒక్క విషయంలో కూడా అపవాది యొక్క తంత్రం ఉంటుంది. కానీ అపవాది యొక్క తంత్రంలో మనం ఏ రకంగా మనం బహిరంగంగా బయటపడగలం అంటే కేవలం ప్రార్థనలో, వాక్యంలో ధ్యానించినప్పుడు మాత్రమే, ఒక మంచి వ్యక్తిగత ఆత్మీయ సాహసంలో కనిపెట్టినప్పుడు మాత్రమే మనం దాన్ని కనిపెట్టగలం. అందుకే ఇక రెండో ఒక వాక్యము, దేవునికి వాక్యం సెలవిస్తుంది. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం తీయండి. యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు 5:11. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రతి విషయంలో కూడా మనము సహించగలిగిన వాటి దానికన్నా ఏ యొక్క తెగుల్ని కానీ, ఏ యొక్క బాధని కానీ, ఏ యొక్క విషయాన్ని కానీ, ఏ యొక్క పరీక్షని కానీ మన జీవితంలో తెచ్చిపోలేదు. కానీ నేడు జీవితంలో చూసుకుంటే చాలా మంది భిన్నత్వంలో ఏకత్వంలాగా చాలా విషయాల్లో కూడా కంపారిజన్ చేసుకొని వాళ్ళ జీవితంలోనే ప్రతి దరిద్రం ఉన్నట్టుగాను, వాళ్ళు పడుతుందే కష్టం ఉన్నట్టుగాను చాలా చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే ఎవరి జీవితంలో ఏ అద్భుతం దాగి ఉందో అది దేవునికి మాత్రమే తెలుసును. హల్లెలూయా. సో దేవునికి మాత్రమే తెలుసును. సో దేవుని యొక్క సమక్షంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడు మన జీవితంలో ఒకటి జరిపిస్తున్నాడు. అది మనకి లోకముకి కొంచెం చెడుగా అనిపించచ్చు, లేదా లోకం విషయంలో మనకి బాధ అనిపించచ్చు, లోకం విషయంలో అది మనకి టెస్టింగ్ అయి ఉండొచ్చు. కానీ బట్ ఆ ప్రతి ఒక్క టెస్టింగ్ కూడా రేపు రాబోయే ఒక బ్లెస్సింగ్ గా మారిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, సహించిన వారు ధన్యులు అనుకుంటున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే మన పితరుల జీవితంలో చూడలేని జీవితం ఏం కాదు ఈ రోజు మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయము కూడా ఈ రోజు ఏదో కొత్తగా పైనుంచి ఊడిపడలేదండి. మన పితర కాలంలో ఏదైతే జరిగిందో అదే మన కాలంలో జరుగుతుంది. మన కాలంలో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మన భావితరాల్లో కూడా అదే జరగబోతుంది. కాకపోతే వ్యత్యాసం ఎక్కడ ఉంటుందంటే మనుషులు అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఏ రకంగా నించుంటున్నారు, ఏ రకంగా ఈ యొక్క లోకం నుంచి కొనుక్కోబడుతున్నారు అన్నదే చాలా చాలా ప్రాముఖ్యమైన పాయింట్. ఎందుకంటే మనం చాలాసార్లు ఒక చావు ఇంటికి వెళ్తే మనం చాలా ఒక మాట వింటుంటాం చాలా సర్వసాధారణంగా. ఏమైందంటే ఏముందండి, తెల్లవారుజామున 2:30కి చచ్చిపోయాడండి అంటారు. చచ్చిపోయాడండి అంటారు. అంటే ఇక్కడ ఆ బాడీ నుంచి ఏదో ఒకటి ట్రావెలింగ్ అయితే మాత్రం అవుతుంది. వాట్ ఇట్ ఈజ్ అన్నది మనం చాలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే మన దేహాల నుంచి ఏదైతే ప్రయాణం చేస్తుందో అది ఒక ప్రాంతం నుంచి వచ్చినది అయి ఉంటేనే కదా పోయింది అని చెప్పగలరు. మన దేహం నుంచి దేవుని యొక్క ఆత్మ పరలోకము నుంచి ఒక తల్లి మాతృపిండంలో పెట్టిన యొక్క ఆత్మ తిరిగి మళ్ళీ పరలోకం చేరడానికి దేవుడు పెట్టిన ఈ యొక్క చిన్న ప్రయాణమే మన యొక్క జీవితం. ఈ చిన్న ప్రయాణంలో వచ్చిన ప్రతి వేదనలోని, శోధనలోని, ప్రతి ఒక్క గెలుపులోని, ప్రతి ఒక్క నమ్మకంలోని కానీ మనం దేవుని యొక్క నమ్మకం మనం నిలబెట్టుకోగలిగితే, మనం సహించగలిగితే, మన కనికరం గలవారుగా ఉండగలిగితే దేవుడు తన విషయంలో గొప్ప కార్యములు చేసి ఈ లోకమునికి ఏ రకంగా జీవించేయాలో దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపుకొని ఈ యొక్క లోకమునికి దేవుని యొక్క మాదిరికరమైన జీవితమును చూపించి భావితరాలకి మరి ఎంతో మందిని దేవుల్లో ఉత్తేజంగా నడిపించడానికి దేవుడు గొప్ప కార్యములను దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎవ్రీ టెస్టింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అండ్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఎ టెస్టింగ్. ప్రతి ఒక్క పరీక్ష కూడా మనల్ని ఆశీర్వదించడానికే, ప్రతి ఒక్క ఆశీర్వాదం వెనకాల కూడా మనల్ని దేవుడు పరీక్షిస్తాడు.
కష్టంలో ఉన్నప్పుడు దేవుని పాదాలు ఎంత గట్టిగా పట్టుకుంటున్నామో, అవసరంలో ఉన్నప్పుడు దేవుని ఎంతగా వేడుకుంటున్నామో, ఆ కష్టము తీరిన తర్వాత మనం దేవునితో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాం అన్నది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. మన కష్టకాలంలో దేవుని అంత గట్టిగా పట్టుకుంటున్నప్పుడు, మరి మన యొక్క ఇష్టమైన విషయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఈ దేవుణ్ణి ఎక్కడ పెట్టేస్తున్నాం, దేవునికి ఇచ్చిన స్థానం ఎక్కడ అన్నది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుడు సంపూర్ణ సిద్ధిగా ఏది ఎప్పుడు ఎలా జరగాలన్నది ఆయన ఆల్రెడీ సంసిద్ధం చేసి ఉంచాడు. ఈ ఇహలోకపు ఆశలకి, ఇహలోకపు ముచ్చట్లకి మనం ఎటువంటి మన యొక్క దృష్టిని మళ్లించకపోయి ఉంటే, దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న గొప్ప కార్యములు, మన ద్వారా చేయాలనుకున్న గొప్ప కార్యములకి ఆయనే అధ్యక్షత వహించి, ఆయనే మనలో ఉండి ఈ లోకమునికి గొప్ప వెలుగుగా ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 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 అందుకే దేవునికి వాక్యము సెలవిస్తుంది, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనము. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనము. అప్పుడు యెహోవా వారికి, భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా, హల్లెలూయా. 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 దేవునికి వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఇక్కడ. మనం ఏ విషయంలో అయితే భయపడుతున్నామో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నామో, సర్వము ఎరిగిన దేవుడు ప్రతి విషయాన్ని కూడా అంగీకరించి ఉన్నాడు. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడను నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా. దేవుడు ఒకసారి ఒక మాట ఇచ్చాడంట అండి, దాన్ని తప్పించడం ఈ భూమి మీద కాదు, ఈ సృష్టి మీద ఎవ్వరి తరం కూడా కాదు. నమ్మిన వారి దగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. 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 దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇచ్చి మొదలు పెట్టాడంటే మాత్రం దాన్ని తిరిగి రాయడం ఎవ్వడి వరకు కూడా కాదు. దేవుడు ఒక్కసారి మాటిచ్చాడంటే నీ పరిస్థితులు ఎంత అసంభవంగా ఉన్నా సరే, నీ యొక్క ఆరోగ్యం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా, నీ ఆర్థిక విషయం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా, దేవా నీవే నా ఆధారమయ్యా, నీవే నా ఆశ్రయ దుర్గమయ్యా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చెంత చేరి నువ్వు దేవుని ఆరాధించడం మొదలు పెడతావో, దేవుని ప్రేమించడం మొదలు పెడతావో, దేవుని యొక్క వాక్యముని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, దేవుడు నీ పక్షాన నీ శత్రువులతో యుద్ధం చేసి ఆ గెలుపుకి నీ పేరు పెడతాడు. హల్లెలూయా. 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 ఇదే విషయంలో నా జీవితంలో నేను చాలా సార్లు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే ఎన్నో సార్లు క్రైస్తవ్యంలో ఉన్నందుకు, అన్య మతాల నుంచి వచ్చినందుకు ఎంతో మంది తిట్టుకున్నారు, ఎంతమంది కొట్టుకున్నారు, ఎంతమంది అవమానించారు, ఎంతమంది దొంగతనాలు చేశారు, ఎన్నో రకాలుగా దోచుకున్నారు, ఎన్నో రకాలుగా నా దగ్గర నుంచి వస్తువులు దోచుకున్నారు, పదవులు దోచుకున్నారు, డబ్బులు దోచుకున్నారు. కానీ నా హృదయంలో ఉన్న, నా యేసయ్య మీద ఉన్న నా విశ్వాసాన్ని ఎవరు కూడా దోచుకోలేకపోయారండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విశ్వాసమే ఈ రోజు నన్ను మీ ముద్దున ఈ రకంగా వాక్యం బోధించలాగా నా దేవుడు నించోబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే తెలుగు కూడా సక్కంగా చదవడం రాదు నాకు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల అరాకొర వచ్చిన లాంగ్వేజ్ తో తెలుగు కూడా సక్రమంగా చదవడం వచ్చేది కాదు. ఏ ఒక్క విషయంలో కూడా ఎవరిని ఏం చెప్పాలని సరే భయం ఉండేది. చాలా చాలా విషయాల్లో కన్ఫ్యూజన్స్ ఉండేవి. చాలా అంటే చాలా ఒక పిరికి వాడిగాను, ఒక ఎందుకు చేతకాని వాడిగాను, ఇక లోక అలవాట్లతో, లోక స్నేహాలతో, బలహీనతలతో ఉండిపోయిన నా జీవితాన్ని, ఒక మొద్దుబారిపోయిన జీవితాన్ని, ఒక మూలకెళ్ళిపోయిన నా జీవితాన్ని దేవుడు అక్కడి నుంచి నేను ప్రార్థన చేయగా నన్ను బలపరచడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి తన హస్తాన్ని నా మీద పెట్టడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి ఆ హస్తము ద్వారా, ఆయన వేసిన హస్తము ద్వారా నా జీవితంలో ప్రతి కార్యము కూడా ఒకదాని వెనక ఒకటి జరిగిస్తూ ఆయన నామమును జయింప చేయాలని చెప్పి ఎప్పుడూ ఉచ్చరింప చేసిన ఆయన యొక్క పదాన్ని, ఆయన యొక్క నామాన్ని కనపరచలాగున ఈ చేతగాని వాడిని ఈ రోజు మీ మధ్యకి వాక్యం చెప్పి వాడిగాను నా నోరుని తెరిచాడు. హల్లెలూయా. 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 మనము తొదకి ఒక్కరిగా మొదలై ఉండొచ్చు కానీ, మన యొక్క ప్రయత్నం ఒకటై ఉండొచ్చు కానీ దేవుడు మన సంకల్పంలో చేరినట్లయితే మాత్రము దేవాది దేవుడు మన పక్షాన, మన శత్రువుతో యుద్ధం చేసి మనకు రావాల్సిన ప్రతి కష్టార్జితాన్ని కూడా ఎవ్వడు కూడా నొక్కేయకుండా, మన ఆస్తిలో భాగాల్ని, మన యొక్క కష్టార్జితాన్ని, మన చెమటతో చిందించిన ప్రతి ఒక్క కష్టార్జితాన్ని కూడా దేవుడు ఎవ్వడు ఎన్ని రకాలుగా పట్టుకెళ్దాం అనుకున్నా సరే వాటన్నిటినీ కూడా వడ్డీతో సహా తీసుకొని వచ్చి, ఏ మనుషుల దగ్గర అయితే మనం అవమానంగా నించున్నామో, ఏ మనుషుల దగ్గర అయితే మనం ఎందుకు చేతకాని వారిగా ఒకప్పుడు అనిపించుకున్నామో, అదే మనుషుల ముందు దేవుడు తలదించుకున్న ఆ మనిషినే తిరిగి మళ్ళీ తల ఎత్తేటట్టుగా నా యొక్క దేవుడు
ఎన్నోసార్లు నా జీవితంలో చేసి చూపించాడు. హల్లెలూయా. 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 నా యొక్క కోరిక కూడా ఈ రోజు ఈ యొక్క సమావేశం చేయడానికి, ఇలాంటి సమావేశం చేయడానికి కారణం అదేనండి. ఎందుకంటే నాకు పరిచయస్తులైన మీరందరూ కూడా ఏదో ఒక విషయంలో, ఏదో ఒక మూలన, ఏదో ఒక చదువులోనో, ఒక వ్యాపారంలోనో, ఒక ఉద్యోగంలోనో, ఒక ఆత్మీయ జీవితంలోనో, లేదంటే ఒక వ్యక్తిగత జీవితంలోనో, ఒక వ్యక్తిగత సమస్యలోనో, ఏదో ఒక విషయంలో విశ్వాసంలో నిలువెచ్చగా ఉన్నారేమో, విశ్వాసంలో అసలు అడుగంటిపోయి ఉన్నారేమో, అసలు విశ్వాసమే లేని జీవితం జీవిస్తున్నారేమో. నా జీవితము ఒకప్పుడు, నిన్న నా జీవితము మీ లెక్కనే ఉన్నది, మీ పరిస్థితిలోనే కూర్చున్నాను. కానీ దేవుడు తన హస్తముతో ముట్టి స్వస్థపరిచి బలపరిచి నన్ను శుద్ధి చేసి పవిత్ర చేసి పరిశుద్ధి చేసుకొని ప్రత్యేకపరుచుకొని తన యొక్క పాత్రగా వాడుకోవడానికి ఈ ఎన్నిక లేని వాడిని ఎన్నుకొని ఎలుగెత్తి చాటింపు చేయేలాగా దేవుడు సాక్ష్యమునిచ్చి ఆ సాక్ష్యము ద్వారా సువార్త చేయడానికి యావత్ భారతదేశం మొత్తం చెప్తున్నాడండి. హల్లెలూయా. 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 అందుకే దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే మాత్రం దేవుని యొక్క వాక్యంలో ప్రతిదీ కూడా స్పష్టంగా తెచ్చిపెట్టి ఉన్నది. దేవుడు మన ఎదుట ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడే మనల్ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలో, మన శత్రువులతోనే మనకి కాపలా కాయించేటట్టుగా కూడా దేవుడు చేయగలండి. ఎందుకంటే ఆయన యొక్క కృప మన మీద అంత విస్తారంగా ఉంది. ఒక్కసారి ఎన్నుకున్న దేవుడు మరి ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు అని చెప్పడానికి ఒక మాటలో అయితే మాత్రం చెప్పాలంటే, మన భావితరాలకి దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఒక చిన్న వాగ్దానంని ఆదికాండము 16వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. ఆదికాండము 16వ అధ్యాయం 10వ వచనం. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కింప విలువలేనంతగా విస్తారమవునని దానితో చెప్పేది. హల్లెలూయా. 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 నమ్మిన వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మీ భావితరాలకి దేవుడు ఇప్పుడే ఇస్తున్న ఒక వాగ్దానం నిమిత్తం నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమండి. మనం ఏమిచ్చినా సరే మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఆయన మన పట్ల పెట్టిన ఆ యొక్క మ్రాణు మీద పెట్టిన ఆ యొక్క సిలువ త్యాగము అది దేనికి కూడా వెలవేయలేనిది, క్రయం చెల్లించలేనిది, ఏ ఒక్క విషయంలో కూడా మనల్ని త్రుటిల్లిపై చేయలేనిది. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాడిని సరే నిలబెట్టుకోగలిగినది, ఎలాంటి పడిపోయిన వాడిని సరే నిలబెట్టి తిరిగి మళ్ళీ దేవునికి హస్తంలో చెక్కునేలా చేసేది అనమాట. హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారము అవును అని దానితో చెప్పాను. మనం ఈ రోజు మన విశ్వాసములో మన ఇంట్లో మనం ఒక్కరమే నించుని ఉండొచ్చు, మన సంఘంలో మనం ఒక్కరమే నించుని ఉండొచ్చు, మన ప్రాంతంలో మనం ఒక్కరమే నించుని ఉండొచ్చు. కానీ మన యొక్క ప్రయాణము ఒకరితో మొదలైనప్పటికీ కూడా సర్వశక్తిమంతమైన దేవుడితో మనము ఏకీభవించగలిగితే, ఆయన ప్రేమని, ఆయన యొక్క శక్తిని, ఆయన నమ్మకంని మనం పొందుకోగలిగితే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన పని కోసం మనం పూనుకోగలిగితే, మన యొక్క యావత్ జీవితం అంతటినీ కూడా తీసుకెళ్ళి ఆయన పాదాల చెంత పెట్టగలిగితే, ఈ విలువలేని జనాల కాలు కింద తొక్కబడుతున్న ఈ జీవితం తీసుకెళ్లి తలగా మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తలగా మార్చిన జీవితమని మరి ఎంతో మందికి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా దేవుడు నిల్చోబెట్టరని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో దేవుని స్పష్టంగా మరొకసారి సెలవిస్తున్నారు. ఆదికాండము 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రివవుతూ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చూడండి, ముందు వాక్యం చూడండి. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుని అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఆయన నిబంధన చేసింది పశువులతో కాదండి, ఆయన నిబంధన చేసింది ఆయన సృష్టించిన చెట్లతో కాదండి, ఆయన నిబంధన చేసింది ఇసుక రేణువులతో కాదండి. ఆయన నిబంధన చేసింది సంపూర్ణ సిద్ధమైన ఆ రోజు అబ్రహాం గారితో మాట్లాడిన ఈ వాక్యమే, ఈ మాటే ఆయన జీవితంలో సఫలమయ్యి ఈ రోజు విశ్వాసములకు తండ్రిగా పిలిపించుకోబడి ఆయన సంతానముగా పేరుగాంచిన మనమందరమీ కూడా పరమ తండ్రి అయిన యేసయ్యని కూడా ఆ యొక్క యోధా గోత్రపు సింహము ఏ రకంగా అయితే ఆ యొక్క వంశావళిని తీసుకొచ్చారో, ఇజ్రాయెల్ వంశంని ఏ రకంగా అయితే తీసుకొచ్చారో, అట్టి రీతిగానే అట్టి గొప్ప గోత్రములతో పిలువబడిన ఒక సంతానముని గ్రహించిన లాగున దేవుడు అబ్రహాంని ఏ రకంగా అయితే ఎన్నుకొని ఆ రోజు ఈ మాటను పలికాడో,
ఈ రోజు మీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచి మరి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. 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 ఈ పేరు పెట్టి పిలిచిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవుడు పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు. తన యొక్క జీవితంలో, మీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రశస్తమైన స్థానమును మీరు ఇవ్వగలిగితే దేవుడు అన్ని విషయంలో కూడా మిమ్మల్ని ప్రశస్తమైన వాడిగా దేవుడు తీర్చిదిద్దగలుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది అంతటితో కాకుండా దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న ఒక నాస్టాల్జిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మొన్న రీసెంట్ గా ఫాదర్స్ డే జరిగింది కదా. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఎవరు కూడా ఆత్మీయ తండ్రిగా అనుకుంటారని, అనుకోవాలని కూడా నేను పెద్దగా ఎప్పుడూ కోరుకోలేదు. కానీ మొన్న కొంతమంది మన టీం మెంబర్స్ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి నాకు విష్ చేస్తుంటే నాకు నిజంగా దేవుని యొక్క విషయంలో చాలా చాలా సంతోషం అనిపించింది. నేను నిజంగా ఆ స్థాయికి ఏ రోజు కూడా నేను వస్తానని అయితే మాత్రం నేను ఏ రోజు కూడా కలగనలేదు. ఆ స్థాయికి నేను ఏ రోజు కూడా వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించుకుంటే నేను ఏ రోజు కూడా అనుకోలేదు. కానీ వాళ్ళ హృదయంలో నా కోసం పెట్టుకున్న స్థానముని చిరస్థమయంగా ఉండడానికి దేవుడు కృప మాత్రమే నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళిందండి. దేవుని యొక్క కాపుదల మాత్రమే నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళిందండి. హల్లెలూయా. 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 ఎందుకంటే లోకములో చీకటి బంధకాలతో పోరాడుతున్న ఈ దరిద్రుడు, ఈ పామరుడు, పాపుల్లో ప్రథముడైన నేను, పాపిస్తాడైన నేను, ఎందుకు పనికిరాని నా జీవితం ఒక దగ్గర ముగించాల్సిన నేను ఈ రోజు ఈ రకంగా కొంతమంది హృదయంలో స్థానం సంపాదించుకున్నానంటే మాత్రం ఇది కేవలం నా పరమ తండ్రి వల్ల జరిగింది మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నా బతికేంటో నాకు తెలుసు, నా బలం ఏంటో నాకు తెలుసు, నా బలహీనత ఏంటో నాకు తెలుసు, ఆ బలహీనతలతో ఎంత పోరాడతానో నాకు తెలుసు, ఆ బలహీనతలను అర్థం చేసుకున్న వాడు ఎంతమంది ఉంటారో కూడా నాకు తెలుసు. అన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకు చేతకాని వాడిగా కొన్నిసార్లు ఒక మూలకెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటాం. రవ్వా నేను ఇంకా నించోనుకుంటున్నాను అయ్యా, కానీ ఇంకా నా వాళ్ళకి కావట్లేదు తండ్రి. నేను ఇంకా నీ కోసం ఏదో చెయ్యాలనుకున్నాను తండ్రి, ఎక్కడో ఎక్కడో ఒక చిన్న మిస్ అవుతుంది తండ్రి. ఎక్కడో నీ సన్నిధి నేను ఎక్కడో మిస్ అవుతున్నాను. నేను నీ చిత్తంలో నేను ఉన్నానా లేదా, నీ యొక్క ప్రణాళికలో నేను నడుచుకుంటున్నానా లేదా అని చెప్పి నా జీవితంలో నా తుది శ్వాస వరకు కూడా నా మైండ్ లో, నా హార్ట్ లో అనేది ఎప్పుడు కూడా ఒకటే మాట రన్ అవుతుంది. నేను ఏదైనా పని చేసుకుంటూ వెళ్తుంటే, నేను ఏదైనా ఒక మంచి పని అయి ఉండొచ్చు, గొప్ప పని అయి ఉండొచ్చు, తొందర పని అయి ఉండొచ్చు, ఏదైనా ఒకవేళ అయితే వెళ్తుంటే నేను మనసులో ఒకటి అనుకుంటాను, ఇది దేవుని ప్రణాళికలో ఉన్నాదా లేదా, దేవుని చిత్తంలో ఉన్నదా లేదా. ఇది చూసుకొని ఇమీడియట్ గా ఒకవేళ ట్రాక్ ఏదైనా కొంచెం డైవర్ట్ అయ్యగలిగితే మాత్రం ఇమీడియట్ గా మళ్ళీ దాన్ని రైట్ ట్రాక్ లో పెట్టుకోవడానికి దేవుడు ఆ జ్ఞానం అని అప్రదర్శన దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఆత్మీయుడిగా వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించుకున్న నాకు ఇంత ఆనందం ఉంటే పరమ తండ్రి ఆయనకి మనము ఒక తండ్రి స్థానంలో ఇవ్వాల్సిన ఆధిక్యత మనం ఇచ్చగలిగితే మాత్రం దేవుడు మరింతగా ఆనందిస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే వాక్యం ముందుకు వెళ్తుండగా కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం తీయండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దయా దాక్షిణ్యమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేశాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, హర్షబ్రదర్ ఒకసారి చదువుతారా? అన్నా కీర్తన 44 3వ వాక్యం చదవండి స్పష్టంగా. 44:3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలుగజేశాను. హల్లెలూయా. 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 దేవునికి వాక్యం మీరు స్పష్టంగా తెలియజేస్తుందండి. అందరూ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. ఈ రోజు గెలుస్తున్న ప్రతి గెలుపు వెనకల కూడా మన జ్ఞానం ఉంది, మన బలం ఉంది, మన శక్తి ఉంది, మన ఆలోచన ఉందని మాత్రం ఎవరు కూడా భ్రమపడద్దు. లోకము మనల్ని భ్రమపరుస్తుంది. దేవుని యొక్క మహిమని ఇవ్వనివ్వకుండా దొంగిలించడానికి మనల్ని ఎప్పుడు కూడా లోకం ఎప్పుడు కూడా మనల్ని భ్రమపరుస్తుంది. భ్రమపరిచే మనుషులే మన ఊరి చుట్టూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఏనాడు కూడా నీ గెలుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏసై పేరు రావాలి తప్పిస్తే కానీ మీ పేర్లు కానీ, మీ గురువు పేర్లు కానీ, మీ బాస్ పేర్లు కానీ అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మాత్రం మీ పతనము ఆ క్షణంతోనే
మొదలవుతుంది చూసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఈ రాత్రికాల సమయంలో అందరూ కూడా ఈ యొక్క వాక్యముని ఒకసారి తేటగా చూసినట్లయితే, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొని లేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. దేవుని యొక్క విషయంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఏ రోజు కూడా మన జయాపజయాలు మన వల్ల, మన జ్ఞానం వల్ల, మన సైన్యం వల్ల, మన రాజ్యం వల్ల వచ్చినవి అయితే కాదు. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది ఏమంటే, నీవు వారిని కటాక్షించేది గనుక. నీవు కటాక్షించదంటే ఎవరు అక్కడ? నీవంటే ఎవరు? దేవుడు కటాక్షించాడు కనుక మన జీవితంలో మెండైన ఆశీర్వాదములు, గొప్ప స్వస్థతలు, గొప్ప ఆశీర్వాదములు, గొప్ప కార్యములు, గొప్ప రోజులు, గొప్ప జీవితాలు వెలిగించబడుతున్నాయి. హల్లెలూయా. 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 నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగు చేసను. ఆయన చూపు లేకపోతే మన జీవితములు ఎందుకు పనికిరావండి. ఆయన హస్తము మనకు తోడు లేకపోతే ఈ రోజు మన కుటుంబాలు మనం బతకమండి. ఆయనకు కృప లేకపోతే మనకి ఈ భూమి మీద నూకలు ఎప్పుడో చెల్లిపోతాయండి. ఆయన చూపులోని, ఆయన మాటలోని, ఆయన యొక్క ప్రతి ఒక్క హస్తములోని, ఆయన చేసిన ప్రతి గొప్ప కార్యముని వెనకాల చాలా చాలా అపాయాలు, చాలా చాలా దుర్గాలు, చాలా చాలా బ్యాడ్ థింగ్స్, వైరల్ థింగ్స్ మన లైఫ్ లో ఉంటాయి. దీన్ని ఎవరు చెప్పిన చూస్తారు? ఎవరైతే దేవునితో అనుదినము ఒక సంబంధం కలిగి ఉండి, తండ్రి పాదాల దగ్గర లేదా తండ్రి యొక్క కౌగిట్లో ఎవరైతే ఆయన్ని పవలించుకొని ఉంటారో, ఎవరైతే హత్తుకొని ఉంటారో, వారి మాత్రమే ఆ యొక్క ఘనకార్యముని, ఘనమైన కార్యములను చూడగలుగుతారు. హల్లెలూయా. ఏదో కాలేజీకి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, సక్సెస్ అయిపోతున్నాయి, ఉద్యోగాలు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, కొట్టేస్తున్నాం, పేమెంట్లు వచ్చేస్తున్నాయి, ఇంక్రిమెంట్లు వచ్చేస్తున్నాయి, బోనస్లు వచ్చేస్తున్నాయి, ఆ కరోనాలు వచ్చాయి పోయాయి, వ్యాక్సిన్ వేస్తే పోయాయి, ఇవన్నీ సంథింగ్ ఏయో సో అండ్ సో వెళ్ళిపోతున్నాయి అనుకుంటే చాలా 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 తప్పండి. ఆయనకి మన ఉరి చుట్టూ ఎన్నో తెగుళ్ళున్నా, మనం అంటే పడని మనుషులు ఎంతో మంది ఉన్నా సరే, మన మీదకి ఏ ఒక్కరిని కూడా రానివ్వకుండా మన ప్రతి ఒక్కరి ఉరి చుట్టూ కూడా ఆయన దూతల కాపుదలని ఆయన పెట్టి ఉంచాడండి. హల్లెలూయా. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో మనం పని చేస్తున్నామంటే అది మన గొప్పతనమో, మన యొక్క బుద్ధితనమో కాదు, ఆయన దూతల కాపుదల మనతో ఉంది. మనం వేరే ప్రపంచంలో వెళ్ళి మనం ఏదో నేర్చుకొని వస్తున్నామంటే అది మన గుణం కాదు, ఆయనకి కృప మనతో ఉన్నది. మనం వేరే వేరే విషయాల్లో ప్రావీణ్యము పొందుతున్నామంటే అది మన గొప్పతనం కాదు, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ఏదో గొప్ప కార్యముని జరిపించడానికి నేను ముందుకు పురుగొల్పుతుంది. అందుకే ఏ రోజు కూడా మన స్వకీయ దురాశలు కానీ, మన సొంత ఆలోచనలు కానీ, మన సొంత గర్వాలకు కానీ పోనివ్వకుండా అన్ని విషయంలో మనం దేవుని ముందు పెట్టగలిగితే దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ముందు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము ఎల్లప్పుడూ కూడా మనుషుల గురించి ఒకటే ఉంటుందండి. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ. ఏం చేసావయ్యా? 2 మార్కుల్లో పోయిందయ్యా ఉద్యోగం. ఏం చేసావయ్యా? ఇంత కష్టపడ్డానయ్యా. ఏం చేసావయ్యా? లంచాలు ఇచ్చినోడికి ఇచ్చావయ్యా ఉద్యోగం అని చెప్పి కోపంలో మనం మాట అనేస్తాం. ఎవరు? రాజాదిరాజు, ప్రభువుకి ప్రభు, సర్వలోకము ఆయన చూసి గజగజ వణుకుతుంటే అలాంటి వ్యక్తిని మనం కోపంలో నోటుకొచ్చినట్టు దూషిస్తూ ఉంటాం. చెప్పొచ్చావు లేవయ్యా, అన్యాయం చేసినోడికి రోజులు ఉన్నాయి, వాళ్ళు మాత్రమే బతుకుతున్నారు, వాళ్ళు మాత్రం తింటున్నారు, వాళ్ళకి ఏ మాయ రోగాలు రావట్లేదు, నిజాయితీగా ఉన్న నాకే రోగాలు వస్తున్నాయి అని చెప్పి చాలా చాలా మంది నోరు పారేసుకుంటుంటారు బాబు. నాకు కూడా అర్థం కాదు, ఈ లోకం మొత్తాన్ని సృష్టించిన వాడంటే ఎంత గొప్పవాడు అయి ఉంటాడండి, ఎంత పెద్ద గనుడు అయి ఉంటాడు. ఆయన కనుసాయిగతో, ఆయన నోటి మాటతో తుఫాన్లు ఆగిపోయంట. ఆయన కనుసాయిగతో సూర్యచంద్ర నక్షత్రాలు అక్కడే ఆగిపోయంట. తన యొక్క పంతంలో ఉన్నవారు, అంటే తన గుంపులో ఉన్నవారు, తన వాగ్దానించబడిన ప్రజలని గెలిపించడానికి ఆయన సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేసి ఆ యుద్ధమును జరిపించి, మరికొన్ని గంటలు జరిపించి, ఆ యుద్ధములో వారి ఎన్నుకున్న వాగ్దానం ఇచ్చిన జనమును గెలుపు పొందేంతలాగా ఆయన ఈ సృష్టిని ఆపాడంటే నీ జీవితం, నా జీవితం ఆపేయడంలో ఒక క్షణం పట్టదు. కోపం వస్తే
మీ తప్పులు మీరు తెలుసుకోండి. ఎదుటి వారి తప్పులు చూపించండి. ఏదైనా బాధ కలిగితే ఆ బాధకి కలగడానికి ముందు దానికి ఫస్ట్ డోర్ ఎవరు తీశారో ఒకసారి ఆలోచించుకోండి. ఏం వాకింగ్ చదువుతున్నాం కదా, ప్రార్థనలు చేస్తున్నాం కదా, చర్చలకు వెళ్తున్నాం కదా, బలలో చేతులు పెడుతున్నాం కదా, ఇంక ఇప్పటికీ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క శక్తి తెలుసుకోలేనంత అంధభక్తి చేస్తే ఇంకా మనకి బయట ఉన్న అన్యులకి పెద్దగా తేడా ఉంది. గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టడం కాకపోతే కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని స్వారూప్యంగా మార్చబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించుటలోను, గెలుచుటలోను, పయనించుటలోను, యుద్ధం చేసిన వాటిలోను, విశ్వసించుటలోను, ప్రార్థించుటలోను, అన్ని విషయాలని కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని మనం మాదిరిగా తీసుకోగలిగితే ఆయన స్వారూప్యంను మార్చుకోవడానికి దేవుడు అన్ని రకాలని కూడా మనకి అనుగుణంగా తయారు చేస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నోసార్లు ఈ దిక్కుమాలోడు రోడ్లు తప్పడిపోయి వెళ్ళిపోతే, డబ్బులు లేకుండా బయటకు పోతే, సేవకి సన్నిధికి వెళ్ళిపోవాలనుకుంటే వేరు వేరు ఖర్చులకి డబ్బులన్నీ సేవ కోసం ఖర్చు పెట్టేస్తే, నా దగ్గర డబ్బులు లేకపోతే, ఆ నెల నాకు సర్వైవ్ అవ్వడానికి లేకపోతే, ఆయన కృపే నన్ను పోషించిందండి నెల రోజులు. ఆయన కృపే కరోనాలో ఉద్యోగంలో చిన్న ప్రాబ్లం వచ్చి ఉద్యోగం పోతే ఆయన కృపే 3 నెలలు నా కుటుంబాన్ని మొత్తాన్ని 2,10,000 ఇచ్చి నా కుటుంబాన్ని మేపిందండి. కరోనాలో ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి, అందులో నా ఉద్యోగం కూడా ఒకటి పోయింది. ట్రాన్స్ఫర్లో కొంచెం అటు ఇటు గలిపిలయ్యి టెక్నికల్ ఇష్యూ వచ్చి నా ఉద్యోగం కూడా పోయింది. కరోనాలో ఉన్న ఉద్యోగాలే కాపాడుకోవడానికి చాలా చాలా కష్టంగా ఉంటే, నా ఉద్యోగం కూడా రిస్క్ లో పడితే, దేవుడే నా యొక్క విషయంలో ఏంటయ్యా అలా అయ్యిందని చెప్పి నా గెస్ట్ హౌస్ లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒకటే అన్నాడు, భయపడకము నేను తోడై ఉన్నాను. ఆకాశ పక్షులు చూడు విత్తబోపోయి వాటితో పోలిస్తే నీవు బహు శ్రేష్ఠులవి. సో నిన్ను శాస్త్రంగా నేను నిన్నే కాదు నీ కుటుంబానికి కూడా నేను సాగుతానని చెప్పి నాకు మాట ఇచ్చి ధైర్యం ఇచ్చి ఛత్తీస్గఢ్ నుంచి వైజాగ్ పంపించాను. నాకు ఇప్పటికీ ఆ రోజులు గుర్తుండిపోతాయి. ప్రపంచం మొత్తం కరువులో ఉంది, డబ్బులు మొత్తం కూడా విచ్చలవిడిగా ఖర్చు అయిపోతున్నాయి, అప్పులు చేసుకుంటున్నారు, తాకట్లు పెట్టుకుంటున్నారు కరోనా వ్యాక్సిన్ కోసం, కరోనాలో బతికించుకోవడం కోసం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ గ్రీన్ జోన్ లో ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెడ్ జోన్ లో ఉంది. అలాంటి టైంలో కూడా వెహికల్స్ దొరకకపోయినా, రోడ్ వేస్ కరెక్ట్గా లేకపోయినా, పాసలకి పర్మిషన్స్ రాకపోయినా సరే దేవుడే తన సకాలంలో తన సురక్షితంగా తన దూతలను నాకు తోడుగా ఉంచి తన రెక్కల చాటును భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా ఎటువంటి కరోనా ఇన్ఫెక్షన్ నాకు తాగకుండా అప్పటికి నన్ను చాలా నీట్గా రెడీ చేసి పంపించే, వ్యాక్సినేషన్ కూడా వేయించి అన్ని విషయాలు కూడా రెడీ చేసి వ్యాక్సినేషన్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసి సురక్షితంగా క్షేమంగా నా ఇంట్లో తీసుకొచ్చి దిగబెట్టి, ఆ దిగబెట్టిన ఉద్యోగం లేదే, ఇంట్లో చెప్పుకోలేని త్వరగానా ఉద్యోగం పోయిందంటే వీళ్ళకి ఇప్పుడున్న భయానికి ఇంకా భయం పట్టుకుంటుంది, వీళ్ళు చెప్పుకోలేరు. మేనేజర్లు కూడా ఒకటే మాట అన్నారు, మీరు ఉద్యోగం పోయిందని చెప్పొద్దు, ఈ సిచ్యువేషన్ ఉద్యోగం పోయిందని చెప్తే ఇంట్లో ఇంకా పానిక్ అవుతారు. సో యూ డోంట్ వరీ అబౌట్ యువర్ జాబ్, యూ విల్ సీ సంథింగ్ ఎల్స్. యూ డోంట్ వరీ అబౌట్ యువర్ జాబ్, ఆల్రెడీ యూ విల్ గాట్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో నీ ఎక్స్పీరియన్స్ ద్వారా నీకు ఖచ్చితంగా ఒక మంచి జాబ్ అయితే మాత్రం వస్తుంది. నువ్వు ఎక్కువ అంటుంటావు కదా దేవుడు దేవుడు అని, నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నేను విడిచిపెట్టేవాడైతే మాత్రం కాదు అని చెప్పి నా కొలీగ్స్, అన్యులు, ముస్లిమ్స్, హిందూస్ సాక్ష్యం ఇచ్చారండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం చేసే భక్తి కొన్నిసార్లు మనల్ని బలహీనపరచచ్చు, సమస్యలు బట్టి, సిబ్బంది బట్టి, స్థితిని బట్టి. కానీ మనలో చూపించిన విశ్వాసము, మనం చేసిన భక్తి అన్యుల్లో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడంటే, కీర్తన గ్రంథం 48:14 చేయండి. కీర్తన గ్రంథం 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు హల్లెలూయా. ఆయన మనలను నడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఎవరి గురించి చెప్పలేదండి,
ఒక కొండ గురించి చెప్పలేదు, ఒక రాయి గురించి చెప్పలేదు, ఒక చెట్టు గురించి చెప్పలేదు, ఒక పుట్ట గురించి చెప్పలేదు, ఒక ఏజిఎం గురించి చెప్పలేదు, ఒక సిఇఓ గురించి చెప్పలేదు, ఒక అంబానీ గురించి చెప్పలేదు, ఒక జంతువు గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పలేదు. నీవు చూస్తున్న, నీ కళ్ళ ముందు పెట్టుకున్న ఈ వాక్యము, ఈ వాక్యమే దేవుడై, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు కుటుంబాల్లో బాధలతో, హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులతో, మోసాలతో ఎన్నో విషయాలుగా నలిగిపోయి ఉన్నామేమో, కానీ నీ దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడన్న విషయం మర్చిపోతున్నావు. హల్లెలూయా. ఆయన ఎంతవరకు హల్లెలూయా. యుద్ధం చేస్తాడు అనుకున్నారు? మీ డబ్బులు పోయినాయి వెనక్కి వచ్చేంత వరకు కాదు, నీ ఉద్యోగంలో శాలరీ పడినంత వరకు కాదు, నీ జబ్బు పోయినంత వరకు కాదు, నీలో ఆత్మవిశ్వాసం పోయినంత వరకు కాదు, వచ్చేంత వరకు కాదు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. మన జీవితంలో అంతమ దినముల వరకు కూడా లెక్కించబడిన ఈ దేవుని చేతిలో సమస్తము సాధ్యమే. సమస్తము కూడా సృష్టించి మన కోసం ఏర్పరిచి ఉన్నదన్నమాట. ఒక చిన్న చమత్కారమైన విషయం చెప్పనా? నా ఇంట్లో ఏ రోజు సరే కష్టం వస్తే, నాకే అవసరం వస్తే, నా జేబులు ఖాళీ అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకుంటాను, అయ్యా పలానా ఖర్చు పడింది, ఎవరినైనా అడగాలంటే నామోషిగా ఉంటది, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలో నాకు తెలియదు, నేను ప్రార్థన చేస్తాను, నీవు ఎవరైతే సిద్ధపరిచావో వాళ్ళ హృదయముల్ని ప్రేరేపింపజేసి వాళ్ళకి నాకు కావాల్సిన సొమ్ముని వాళ్ళ దగ్గర జతపరుస్తావా అని అడుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. నాకు కావాల్సిన అవసరతని, నాకు కావాల్సిన ఆశని, నాకు కావాల్సిన తృప్తిని, నాకు కావాల్సిన సుఖాన్ని, నాకు కావాల్సిన సంతోషాన్ని, నాకు కావాల్సిన సౌలభ్యాన్ని సర్వము ఆయన చేతిలో ఉన్నది, ఆయన రాజ్యంలో ఉన్నది, ఆయన కోసమే ఉన్నది, ఆయన మన కోసమే చేస్తాడని తెలిసినప్పుడు నేను మనుషుల మీద ఎందుకు ఆధారపడాలి? నేను మనుషుల దగ్గర ఎందుకు అడుక్కోవాలి? నేను మనుషుల దగ్గర ఎందుకు ప్రాధాయపడాలి? మనుషులు ఎవరిస్తారో తెలుసుకునే జ్ఞానమని దేవుడు మాకు దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను డైరెక్ట్ గా వాళ్ళకే కాల్ చేస్తాను, లేదా డైరెక్ట్ గా నాకు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది, లేదంటే అడిగిన నెక్స్ట్ మినిటే వాళ్ళు రెడీగా ఉంటారు సాయం చేయడానికి. అలాంటి గొప్ప 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 కార్యము, గొప్ప ఆశీర్వాదము ఈ దేవుని నమ్మినప్పుడు తప్పితే కానీ మనకి ఎక్కడ కూడా రాలేదు, రాదు కూడా. అలాంటి గొప్ప దేవుడు సదాకాలము మరణము వరకు నడిపిస్తానంటే నడవడానికి మనకేం పోయిందండి? నడిపించేవాడు ఆయన ఉండగా. హల్లెలూయా. 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 అందుకే దేవునికి వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయంలో కూడా ఆయన ఆశ్రయించినట్లయితే మాత్రం ఆయన రెక్కల చాటున మనల్ని దేవుడు భద్రపరుచుకుంటాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడే మనకి ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన పట్ల ఆయన జాలి కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేతికి మన శత్రువులను అప్పచెప్పాడు, మన చేతికి ఆయన విజయాన్ని మనకు అప్పచెప్పాడు. అలాగే ఆయన యొక్క దూతలు మనకి కాపు కాయగా, మనమే కాకుండా మన సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఆ సంతానములకి, ఈ యొక్క ఆత్మీయ సంతానానికి కూడా తండ్రిగా మనల్ని లేవనెత్తని దేవుడే ఉన్నాడు. అలాగే మన సొంత బలము చేత, మన సొంత జ్ఞానము చేత కాదు, కానీ ఆయన యొక్క కటాక్షము చేత, ఆయన యొక్క దక్షిణ హస్తము చేత, ఆయన బాహు ముఖ కాంతి చేత మనం విజయం పొందుకున్న వారిగా దేవుడు వివరించబడుతున్నాడు. అందుకే దేవునికి వాక్యం చదివిస్తుంది, ఈ దేవుడు సదాకాలము మనకి దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనం నడిపించును. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడే సర్వము సిద్ధపరిచి మనల్ని, మన కుటుంబాన్ని, మన యొక్క ముందు తరాలని కూడా దీవించలాగన దేవుడు గొప్ప కార్యముల్ని, ఘనమైన కార్యముల్ని మన ఇంట్లో, మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. 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 ప్రార్థిస్తున్నాను, ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను, ప్రతి అంశం గురించి కూడా ప్రార్థిస్తున్నాను. ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు దయచేస్తున్నాడు, కార్యముల్ని చేస్తున్నాడు, గొప్ప కార్యములను చేస్తున్నాడు, ఊహించిన వాటికన్నా ఘనమైన కార్యములు చేయబోతున్నాడు. నా యొక్క చిన్న విన్నపం ఒకటే, మీరు
ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు ఖాళీ చేతులతో రండి, ఖాళీ హృదయములతోనండి. ఆ చేతుల్ని, ఆ హృదయముల్ని, ఆ చిన్నబుచ్చుకున్న మొహాల్ని దేవుడు నవ్వుని నిండుగా నింపి గొప్పగా ఆశీర్వదించి ఆయన పాత్రలుగా వాడబడ్డానికి దేవుడు ఘనమైన రూపంలో గొప్ప కార్యములుగా చేదురుగాక. ఆమేన్. 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 దేవుడిచ్చిన వాక్యముని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కష్టకాలంలో అన్ని విషయంలో కూడా దేవునికి వాక్యము మీకు తోడుగా ఉంటుంది. దేవుడిచ్చిన ఈ అన్నయ్య కూడా మీకు తోడుగా ఉంటారు. అది ఎలాంటి సమస్య అయినా సరే, మీరు ఏ టైంలో అయినా సరే 24/7 365 days నా రూమ్స్, నా ఫోన్ కాల్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీలోనే ఉంటాయి. ఏ రోజైనా సరే ఫోన్ ఎత్తకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ లోకంలో లేనంతే. నేను అంటే కాన్షియస్ లో లేను అంతే. ఎందుకంటే సమ్ టైమ్స్ డ్యూటీస్ పడతాయి, నైట్ డ్యూటీ చేసుకొని వస్తాను, నిద్రపోతాను. ఆ నిద్రపోయేది కూడా కొంచెం టైం పర్టికులర్గా పెట్టుకుంటాను కాబట్టి ఆ నిద్రలో కొంచెం డిస్టర్బెన్స్ అవ్వకూడదు, హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పి ఆ సమయంలో మాత్రమే కాల్స్ అవాయిడ్ చేస్తాను. లేదంటే మాత్రం మెలకుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ అటెండ్ చేసిన చెప్తాను, టెక్స్ట్ ఆన్సర్ చేసి ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇమీడియట్లీ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, యాజ్ పర్ యువర్ ఎమర్జెన్సీ డెఫినెట్లీ కాంటాక్ట్లోకి రావడానికి దేవుడు ఆ కృప నాకు చూపించారు. ఆ కృపను నేను మీకు ఉచితంగా ఇచ్చింది, ఉచితంగా ఇవ్వాలన్నారు కాబట్టి నేను దాన్ని ట్రై చేస్తున్నాను. నేను ఒకటే మాట జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు సంఘంగా ఉన్న మీ అందరికీ కూడా, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము మనం మెండుగా పొందుకోవాలనుకుంటే మనం అన్ని విషయంలో కూడా ఆయన దగ్గర విత్తువారిగా ఉండాలి. కేవలం మన డబ్బులోనే కాదు, మన సమయంలోని, మన బుద్ధిలోని, మన జ్ఞానంలోని, మన యవ్వనంలోని, మన ఆలోచనలోని అన్ని విషయంలో కూడా దేవుని యందు మనం విత్తినట్లయితే దేవుడు విత్తిన హృదయముని, ఆ శాస్త్ర అర్పణని చూసి నీ హృదయంకి కావాల్సిన దానికన్నా, నీకు ఆ జీవితంకి కావాల్సిన దానికన్నా మెండైన ఆశీర్వాదము అన్ని రంగాల్లో కూడా దేవుడు దీవించి కుమ్మరింపు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.